ఒకవేళ క్యూబాపై అమెరికా దాడి చేస్తే లాటిన్ అమెరికా మొత్తం మండిపోతుందా? మండిపోతుందని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే లాటిన్ అమెరికాలో కూడా, ఈవెన్ వెనిజులాలో కూడా సగం మంది మదురోని వ్యతిరేకించేటువంటి జనం ఉన్నారు. ఎందుకు? ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి దోపిడీ వర్గాలు ఆ విధమైనటువంటి భ్రమల్ని కలిగిస్తున్నాయి. మితవాద శక్తులు, సోషలిస్ట్ శక్తుల్ని లేకపోతే వామపక్ష శక్తుల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు గణనీయంగా ఉన్నారు. అదే బలహీనతని ఆసరాగా తీసుకొని ఆ విధమైనటువంటి దాడి చేస్తున్నారు. రేపు నిజంగానే క్యూబా మీద దాడి చేస్తారా? నిజానికి క్యూబా మీద దాడి అనేటువంటిది గడిచినటువంటి 70 సంవత్సరాల నుంచి దాడిలోనే ఉంది. మొత్తం అష్టదిగ్బంధనం చేసి ఏ మాత్రం ఏ సహాయం కూడా అందకుండా ఒక విధంగా నిరంతర దాడిలో ఉంది. భౌతికంగా దాడి చేసి ఆక్రమించుకుంటారా? నిజానికి అటువంటి దుస్సాహసానికి పాల్పడితే చూద్దాం అది కూడా ఏమవుతుంది. ఎందుకంటే క్యూబా అనేటువంటిది ఇలాంటి దుస్సాహసాలని అనేక సార్లు అడ్డుకుంది. లేదా మొత్తం మా క్యూబాలో ఉన్నటువంటి జనం అంతా కూడా మేము అవసరం అయితే మొత్తం ప్రాణాలు అర్పిస్తాం తప్ప అమెరికాకి లొంగిపోయేది లేదని చెప్పేసి గతం నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అందుకని అలాంటి దురాగతానికి పాల్పడతారా లేదా, పాల్పడితే ఏమవుతుంది అనేటువంటిది మనం చూడాల్సిందే. అమెరికా భద్రత పేరిట ప్రపంచ పోలీస్గా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ట్రంప్ చర్యలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకా లేక చమురు వనరుల కోసమా? ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు అమెరికా మీద దాడి చేసినటువంటి దేశం ఏది కూడా లేదు. అమెరికా అనేక దేశాల మీద దాడి చేసింది, అనేక దేశాధినేతలని కుట్ర చేసి కూల్చివేసింది లేదా కూల్చివేయించింది తప్ప ప్రపంచం మీద ఇంతవరకు ఏ ఒక్క దేశం కూడా దాడి చేయటం కానీ అసలు అటువంటి ఆలోచన కూడా చేయలేదు. ఎందుకని ప్రపంచంలో అగ్రగామి మిలిటరీ శక్తిగా ఉన్నటువంటి అమెరికా మీద దాడి చేయడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి అంత సత్తా లేదు. సుదూరంగా ఉన్నటువంటి ఐరోపా కావచ్చు లేదా ఆసియాలో ఉన్నటువంటి దేశాలు ఏవి అటువంటి ఎజెండాతో కూడా ముందుకు లేవు. అయినా కానీ నా భద్రత కోసం అనే పేరుతోటి ప్రపంచంలో అన్ని ఖండాల్లో అన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో 800 చోట్ల చిన్న పెద్ద సైనిక స్థావరాలని ఏర్పాటు చేసుకున్నటువంటి అమెరికా తన భద్రత గురించి చెప్పడం అనేటువంటిది అది ఒక సాకు మాత్రమే. తన భద్రత ఎవరు ముప్పు తెచ్చారు? ప్రతిరోజు ఆ దేశం మీద దాడి చేస్తాం, ఈ దేశం మీద దాడి చేస్తాం, ఆ నాయకుడిని కూల్చేస్తాం, ఈ నాయకుడిని కూల్చేస్తాం అని చెప్తున్నటువంటిది అమెరికా తప్ప ఎవరైనా మేము అమెరికా మీద దాడి చేస్తాము అని చెప్పినటువంటి దేశం ఉన్నదా అంటే ఒక్కటి కూడా లేదు. అయినా 800 చోట్ల మొత్తం అన్ని ఖండాల్లో ఆ విధమైనటువంటి మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కూడా ఈ గ్రీన్లాండ్ లో ఉన్నటువంటి అపారమైనటువంటి సహజ సంపదలతో పాటు గ్రీన్లాండ్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రాంతంగా ఉన్నది. ఆల్రెడీ గ్రీన్లాండ్ లో కూడా అమెరికా సైనిక స్థావరం ఉన్నది. ఒకప్పుడు 10,000 మంది మిలిటరీని అక్కడ పెట్టారు. ఇప్పుడు నామమాత్రంగా కొన్ని వందల మంది మాత్రమే అమెరికా సైనికులు ఉన్నారు. ఎందుకు అంటే అది ఆసియాకి, ఐరోపాకి లేదా అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, అది ఆర్కిటిక్ ప్రాంతం. అందువల్ల మొత్తం ఆ రష్యా కావచ్చు లేదా చైనా కావచ్చు మొత్తం ఐరోపా దేశాలన్నింటినీ కూడా కవర్ చేయాలన్నా లేకపోతే వాటి మీద ఆధిపత్యం వహించాలన్నా కానీ తన సైనిక శక్తిని మరింతగా విస్తరించాలి అనేటువంటి ఒక దురుద్దేశం. రెండోది అక్కడ ఉన్నటువంటి సహజ సంపదలు మనం చూస్తున్నాం కదా. వెనిజులాలో ఒకవైపేమో వామపక్షాల పెరుగుదలను అరికట్టేందుకు అక్కడ ఒక లక్ష్యం, రెండోది వెనిజులాలో చైనా పెట్టుబడులు, చమురు వెలికితీతలో చైనా ఇవన్నీ కూడా వాటన్నిటిని నిరోధించి ఆ చమురుని స్వాధీనం చేసుకోవడం, రాజకీయ ఆధిపత్యం ఆ మొత్తం ఆ ఖండం మీద, అమెరికా ఖండంలోకి ఎవరూ రాకూడదు అనేటువంటి ఒక దురహంకారం, ఇవన్నీ లక్ష్యాలుగా ఉన్నాయి. మరి ఇది కూడా అదే మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ చూసాం కదా. మనం గాజాలో కూడా దాన్ని ఒక టూరిస్ట్ కేంద్రంగా మార్చేస్తామని చెప్పారు. పాలస్తీనియన్లు వాళ్ళందరినీ కూడా తరిమేసి ఒక టూరిస్ట్ కేంద్రంగా మారుస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పెద్ద మనిషి ట్రంప్. అందుకని ఈ దురాగతానికి అంతెక్కడ ఉంటది అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్నటువంటి ప్రశ్న. అవును వెంకటేశ్వరరావు గారు, హిట్లర్తో ట్రంప్ను పోల్చడంలో ఏమైనా అతిశయోక్తి ఉందా లేదంటే చరిత్ర పునరావృతం అవుతుందా? హిట్లర్తో ట్రంప్ని పోల్చడం అతిశయోక్తి ఏమి కాదు.
చరిత్ర పునరావృతం అవుతుంది. అయితే గతంలో మాదిరి ఎప్పుడు పునరావృతం అవ్వదు, భిన్న రూపంలో పునరావృతం అవుతుంది. అదే గనక జరిగేట్లయితే ఇప్పుడు ఐరోపాలో జరుగుతున్న ప్రారంభమైనటువంటి మదనం కూడా అదే. తన భద్రత పేరుతోటి గ్రీన్లాండ్ ఆక్రమించుకునేట్లయితే పైకి ఇప్పటికిప్పుడు మిగతా దేశాలన్నీ కూడా ఖండించకపోవచ్చు, లేకపోతే ఏం చేయాలా ఏమిటని కాళ్ళు విసుకుంటూ కూర్చోవచ్చు. కానీ రేపు ఇటువంటి పరిణామాలు కనుక జరిగేట్లయితే ఏమి చేస్తాయంటే తొలి రోజుల్లో కూడా హిట్లర్ని ఐరోపా దేశాలు అన్ని కూడా లొంగిపోయాయి, సలాం కొట్టాయి. ఎందుకు సలాం కొట్టాయి? సోవియట్ యూనియన్ మీద దాడికి ప్రారంభించాడు కనుక మన మీదకు రావడలే, సోవియట్ కమ్యూనిస్టు రాజ్యాన్ని కూల్చివేస్తాడు, మనం అంతా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఐరోపాలో ఉన్నటువంటి అనేక దేశాలు సంతోషించాయి. చివరికి అమెరికా కూడా అదే ట్రంప్కి ఆయుధాలు ఇచ్చింది. చివరికి ఆ సోవియట్ కాదు మిగిలిన దేశాలన్నిటి సంగతి చూద్దాం అని చెప్పేసి మిగిలిన దేశాలన్నింటినీ ఆక్రమించుకోవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైంది హిట్లర్ అనేటువంటి వాడు సోవియట్ కాదు మనకు కూడా ముప్పుగానే తయారవుతాడు, అందుకని మనం అందరం కూడా కలుసుకోవాలని చెప్పేసి అప్పుడు వీళ్ళందరూ కూడా ఐక్యమై ఆ సోవియట్ యూనియన్తోనే చేతులు కలిపారు. ఆ సోవియట్ యూనియన్ ఒక వ్యూహాత్మకంగా అతన్ని ఆ హిట్లర్ మూకల్ని లోపలికి రానిచ్చి అక్కడి నుంచి ప్రతిఘటించి మొత్తం వాళ్ళందరినీ కూడా బందీలుగా చేయటం, ఓడించటం, చివరిగా దిక్కులేని ఆత్మహత్య చేసుకుని దిక్కులేని చావు చచ్చాడు హిట్లర్. మరి అటువంటి పరిస్థితి అమెరికా పాలకులకు కూడా వస్తుందా? అదే హిట్లర్ మాదిరి కనుక ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే అటువంటి పరిస్థితే, అటువంటి చరిత్రే పునరావృతమైన ఆశ్చర్యం లేదు. కోటేశ్వరరావు గారు, 19వ శతాబ్దానికి చెందిన మన్రో సిద్ధాంతాన్ని 21వ శతాబ్దంలో అమలు చేయడం న్యాయమా? న్యాయం ఏముంది? ఇప్పుడు ఆటవిక పాలన మధ్యయుగాలు, పూర్వయుగాలు అవన్నీ కూడా ఆటవిక పాలన. ఆ రోజు ఎవడికి బలం ఉంటే వాడు ఆక్రమించుకున్నారు. అది రాజ్యాలైనా, మహిళలైనా, లేకపోతే ఇంకోటైనా. ఇప్పుడు మరొక ఆధునిక ఆటవిక రాజ్యం అనేటువంటిది అమెరికా రూపంలో ప్రపంచానికి ఎదురవుతా ఉంది. ఆధునిక ఆటవిక రాజ్యం ఏదైనా అంతే. మళ్ళా ఇప్పుడు ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, లేకపోతే ఇటువంటివన్నీ కూడా ఒట్టి కబుర్లు. గడిచినటువంటి 100 సంవత్సరాల్లో అమెరికా చెప్పినటువంటివి లేదా ఇప్పటికీ చెప్తున్నటువంటివన్నీ కూడా ఇవి పైకి చెప్పేటువంటి కబుర్లు మాత్రమే. తన ప్రయోజనాలకు లేదా తన పెత్తనానికి ఎప్పుడైతే ప్రతిఘటన ప్రారంభమైందో రాబోయేటువంటి రోజుల్లో డీడాలరైజేషన్ అంటున్నాం కదా, అంటే డాలరుని పక్కకి నెట్టేసి ఆయా దేశాలు సొంత కరెన్సీల్లో లావాదేవీలు జరుపుకోవడం ఎప్పుడైతే ప్రారంభమైందో, అది ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా కానీ రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఆ డాలర్ యొక్క ప్రభావం లేకపోయేట్లయితే అమెరికా కుప్పగూలిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని అటువంటి దాన్ని నిరోధించడానికి, అనేక దేశాలను బెదిరించడానికి ఈ విధమైనటువంటి ఆటవిక పద్ధతులు, ఇక అంటే గోముఖ వ్యాఘ్రంగా ఉన్నటువంటి అమెరికా ఆ గోముఖాన్ని కూడా తొలగించి అసలైనటువంటి స్వరూపాన్ని ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంది. కోటేశ్వరరావు గారు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పే డాన్రో సిద్ధాంతం ఇది కొత్తదా పాతదా? ఆ థియరీ వల్ల చిన్న దేశాల స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుందా? అంటే మన్రో సిద్ధాంతాన్ని ఆధునిక రూపంలో అమలు జరుపుతున్నారు కనుక డొనాల్డ్ ట్రంప్ మన్రో కలిపి డాన్రో అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఒకటే విషయం, ఏదైనా ఒకటే. అడ్డగోలుగా ఏమైనా సరే నాకు అడ్డొచ్చినటువంటి వాళ్ళని లేపేస్తా, నిబంధనలు లేవు, నియమాలు లేవు, నీతి లేదు, ఏమీ లేదు. ఇదే సిద్ధాంతం.